ఆ ఎన్నికలకి 2024 ఎన్నికలకి ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది 5 లక్షల కోట్ల అవినీతిని ప్రచారం చేయకపోవడం అనేది వైసీపీ చేసిన స్వయంకృత అపరాధం. 5 లక్షల కోట్ల అవినీతి అని దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి ప్రచారం చేసినట్టయితే 5 లక్షల కోట్ల అవినీతి పరుడని చంద్రబాబు నాయుడుతో బీజేపీ పొత్తుకు వెళ్ళేది కాదు. పొత్తుకు వెళ్ళకపోతే అదేమయ్యేది, కూటమి ఏర్పడేది కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవారు కాదు. రాబోయే ఎన్నికలకి అటువంటిదన్నా ఆలోచించాలి. సార్ ఇప్పుడు మీరు ఏ పార్టీకైనా ఫీజు తీసుకుని నేను సలహా ఇస్తాను, లేదా నచ్చిన పార్టీకి ఉచిత సలహా ఇస్తాను అన్నట్లు మీరు ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార పక్షంలోకి రావాలి అనుకుంటే కనుక మీరు ఫీజు తీసుకుని ఏ సలహా ఇస్తారు, ఉచితంగా అయితే ఏ సలహా ఇస్తారు? ఉచితంగా సలహా ఇచ్చేదంటే మీరు ఈవీఎం లేకుండా బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరగడానికి ఏం చేయాలి, సుప్రీంకోర్టులో ఎలా ఫైట్ చేయాలి అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు తీసుకురావాలి. అలాగే మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 o'clock ఎన్నికలు అయిపోతే 6:10కి ఓటు పర్సంటేజ్ పబ్లిక్ అయిపోవాలి. ఇంకా దాంట్లో ఒక్క ఓటు కూడా యాడ్ అవడానికి లేదు. 6 గంటలకి క్లోజ్ అయిపోతే క్యూలో ఉన్న వాళ్ళని కూడా కలిపేసేసి ఓట్ ఎంతమంది ఓట్ అయిపోతున్నారు అనేది 6:10 కల్లా డిక్లేర్ చేయాలి. 6:10, 6:15 కల్లా. దానికి ఏ మెకానిజం కావాలి? రియల్ టైం మీకు అంటే ఈ క్షణంలో దేశవ్యాప్తంగా మొత్తం ఎంత పర్సంటేజ్ ఓట్ అయింది, ఎంతమంది ఓటేశారు అనేది రియల్ టైం మీకు డేటా కావాలి, క్యాల్కులేషన్ వచ్చేసారు. దానికి ఏం చేయాలి? నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్తే, లక్కిరెడ్డి బాలరెడ్డి అనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మైలవరం. దాంట్లో ఒక ప్రొఫెసర్ వాళ్ళ స్టూడెంట్స్కి అది చెప్పి అది ప్రాజెక్ట్ వర్క్గా ఇచ్చారు. ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం దాని మీద. ఓకే, రియల్ టైం మనం ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చేయమంటే వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు దాని మీద. సో అది ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనము జగన్మోహన్ రెడ్డి గారి ముందర పెడితే అది ఆయన ఏమన్నా చూస్తారేమో చూడాలి. లేకపోతే రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్తాను నేను. ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయితే ఇది ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఒక్క ఓటు కూడా మీరు అదనంగా యాడ్ అవుతుంది. ఇది ఉచిత సలహానా, ఫీజు సలహానా? ఇది ఉచిత సలహా. ఓకే, ఫీజు తీసుకుంటే ఏ సలహా ఇస్తారు? ఫీజు తీసుకుంటే ఏంటంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేసి ఎవరైతే అక్కడ భూములు ఇచ్చారో వాళ్ళకి ఎకరాకి 20 లక్షలు, 25 లక్షలు లేదా అంటే 30 లక్షలు ఇచ్చేసేసి ఆ భూమి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని